మాస్క్ అడిగినందుకు కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ను వేధించి అతడి ప్రాణాలు పోగొట్టుకునేటువంటి విధంగా చేసినందుకు గొడ్డలి పార్టీ అని చెప్తా ఉన్నాం. అక్కను వేధిస్తూ ఉన్నారు అంటూ ఒక 10 సంవత్సరాల బాలుడు అమర్నాథ్ గౌడ్ను నిలువున తగలబెట్టి చంపినందుకు గొడ్డలి పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మద్యం రేట్లు పెంపు ప్రశ్నించినందుకు పుంగనూరులో ఒక ప్రతాప్ను శవంగా మార్చినందుకు గొడ్డలి పార్టీ అని మేము చెప్తా ఉన్నాం. ఇటువంటి కిల్లింగ్ మైండ్ సెట్తో నిరంతరం కూడా అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు కాకుండా ఈరోజు కూడా ఫేక్ మీడియా ప్రచారంతో తన చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ రప్పా రప్పా అంటూ ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా తన హోదాను మర్చిపోయి ప్రజలను ఏ విధంగా ప్రజల ముందు మాట్లాడుతూ ఉన్నారో అటువంటి సంస్కృతి కోసమే మీ పార్టీని గొడ్డలి పార్టీ అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. పల్నాడులో జాలయ్ యాదవ్ను చంపినందుకు గొడ్డలి పార్టీ అంటా ఉన్నాం. కావులిలో కరుణాకర్ చేపల చెరువును కబ్జా చేసి అతడి చావు కారణమైనందుకు గొడ్డలి పార్టీ అంటాం. ఒక నంద్యాల్లో అభం శుభం తెలియనటువంటి అబ్దుల్ సలాంను వేధించి ఆ కుటుంబం యావత్తు కూడా రైల్వే పట్టాల మీద ఆత్మహత్య చేసుకునేటువంటి విధంగా ప్రేరేపించినందుకు గొడ్డలి పార్టీ అని చెప్పి మీ పార్టీని ఈరోజు మేమందరం కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా గిరిజన మహిళగా ఉన్నటువంటి మంత్రుబాయిని ట్రాక్టర్తో తొక్కిచ్చి చెప్పినందుకు గొడ్డలి పార్టీ అంటారు. నిందలు మోపి నరకం చూపించి మహానాయకుడిగా ఉన్నటువంటి కోడల శివప్రసాద్ గారిని ఆత్మహత్య చేసేటువంటి విధంగా చేసినందుకు గొడ్డలి పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క సందర్భంలో కూడా అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా నిరంతరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రమ్య లాంటి ఒక అమాయక యువతిని హత్య చేసినందుకు గొడ్డలి పార్టీ అంటాం. పలబనేరులో బాగా చదువుకుంటా ఉంది. తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి పాపకి మంచి మార్కులు రాలేవు అని చెప్పి ఒక మైనారిటీ యువతిని మిస్బా అనేటువంటి ఒక యువతని బాలను పోగొట్టుకున్నటువంటి విధంగా చేసినందుకు మీ పార్టీని గొడ్డలి పార్టీ అని కూడా అంటాం.